రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ కు బీసీసీఐ భారీ జరిమానా విధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో నిన్న రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఆర్ఆర్ ఫీల్డింగ్ తీసుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ఆర్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలుత ఆచితూచి ఆడినప్పటికీ చివర్లో వికెట్లు కోల్పోవడంతో డీసీ విజయం సాధించింది. రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్ పిల్లర్లా నిలిచాడు. మంచి ఫామ్లో ఉన్న సంజు 46 బంతుల్లో 86 పరుగులు చేశాడు. 16వ ఓవర్లో భారీ షాట్ కొట్టగా లాంగ్ ఆఫ్ వద్ద షాయ్ హోప్ క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టడంతో థర్డ్ అంపైర్ కూడా పరిశీలించారు. లైన్ కు వెంట్రుక వాసులో బంతిని అందుకున్నట్టు వీడియోలో కనిపించింది. దానిని థర్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించారు. దాంతో సంజు శాంసన్ తీవ్ర అసంతృప్తిగా గురయ్యాడు. తనది అవుట్ కాదని, బౌండరీ లైన్ కు హోప్ కాల్ తగిలిందని అభిప్రాయపడ్డారు. క్రీజు వదిలి వెళ్లే సమయంలో అంపైర్తో ఇదే విషయం మాట్లాడారు. అంపైర్తో వాగ్వివాదం చేయడాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది. మ్యాచ్ ఫీజులో 30% జరిమానా విధించింది. ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించినందుకు సంజు శాంసన్ కు మ్యాచ్ ఫీజులో కోత విధించింది. మరోవైపు సంజు శాంసన్ అవుట్ అయిన విధానం పలు అనుమానాలకు తావిస్తోంది. శాంసన్ క్యాచ్ ని ఫీల్డర్ క్యాచ్ పట్టినప్పుడు అది బార్డర్ లైన్ కు తాకినట్లుగా స్పష్టంగా కనిపించింది. బార్డర్ లైన్ కూడా స్వల్పంగా కాలు తాకి కదిలినట్లుగా కూడా కనిపించింది. కానీ అంపైర్లు దాన్ని అవుట్ గానే నిర్ధారించారు. దీంతో రాజస్థాన్ డగౌట్లోని ఆటగాళ్లు, కోచ్లు సైతం షాక్ అయ్యారు. ఫ్యాన్స్ కూడా గ్రౌండ్లోని ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఏదేమైనా శాంసన్ అవుట్ అయిన విధానంపై చర్చ ఇప్పట్లో ఆగిపోయేలా కనిపించడం లేదు. మరోవైపు శాంసన్ కు ఫైన్ వేయడం పట్ల ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.